నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ అనే పేరుతో నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునే ఇజ్రాయెల్, అమెరికా దేశాల నాయకుల చర్యలు వాస్తవానికి శాంతికి విరుద్ధంగా మారుతున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. శాంతి పరిరక్షకులుగా నిలవాల్సిన వారు రాజకీయ ప్రయోజనాలు, భౌగోళిక ఆధిపత్యం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక ప్రాంతాల్లో అస్థిరతను, హింసను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా నేతలే శాంతి హంతకులు అనే భావన ఎలా రూపుదిద్దుకుందో, ఆ నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ లక్ష్యాలు ఏంటో, వాటి ప్రభావం ప్రపంచంపై ఎలా పడుతుందో సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ కథనం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్లో అధికార మార్పిడి కోరుకుంటున్నారు. ఆ విషయం కొత్తది కాదు. గత 40 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాడు. గాజాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లా, ఇప్పుడు ఇరాన్ తనను సవాలు చేసే శక్తులన్నిటినీ తుడిచిపెట్టి ప్రాంతీయంగా తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ఆయన కోరిక. తన లక్ష్య సాధనకు సహకరించే మిత్రుడి కోసం నెతన్యాహు ఎదురు చూశాడు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైనప్పటి నుంచి నెతన్యాహు వాషింగ్టన్కు మాటికి చక్కర్లు కొట్టాడు. అన్నిసార్లు తిరగడం అన్నది ఇరాన్పై యుద్ధాన్ని ప్రేరేపించడానికేనని ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. నెతన్యాహు వలలో పడ్డ ట్రంప్కు మాటపై నిలబడే లక్షణం లేదు. ఆయన పిచ్చి ప్రేలాపనలకు అంతే ఉండదు. టెహ్రాన్ నుండి రాబోయే అణుముప్పును శాశ్వతంగా నిర్మూలించి ప్రపంచాన్ని కాపాడుతానంటాడు ఓసారి, ఇరాన్లో అధికార మార్పిడి జరగాలంటాడు మరోసారి. అసలైతే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్న దాఖలాలు లేవని అంతర్జాతీయ అణు సంస్థ డైరెక్టర్ జనరల్ రఫాయెల్ మరియానో వెల్లడించారు. అంటే ట్రంప్ మాటల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక ఇరాన్ అధికార మార్పిడి గురించి ఆ దేశ ప్రజలు చూసుకుంటారు. అది వారి అంతర్గత విషయం. అమెరికాలో తక్షణం అధికార మార్పిడి జరగాలని ఏ దేశాధినేత అయినా కోరుకుంటే అందుకు ట్రంప్ సమ్మతిస్తాడా? ఇది అంతే. బయటివాడు బయటివాడిలాగానే ఉండాలి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి చేస్తున్న యుద్ధానికి ఆ రెండు దేశాల ప్రజల్లోనే అత్యధికుల ఆమోదం లేదు. అమెరికా చట్టసభ సభ్యులే ఈ యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ యుద్ధం ఏమైనా ఐక్యరాజ్య సమితిని ఒప్పించి చేస్తున్నారా? లేదు కదా. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయంగా కొన్ని చట్టాలు, నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు వీరు చేస్తున్న ఈ పిచ్చి పని వాటన్నిటినీ ధ్వంసం చేసింది. అందుకే ప్రపంచంలోని ఏ ఒక్క దేశమూ వీరికి మద్దతు ప్రకటించడం లేదు. ట్రంప్ ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు బెదిరించినా కూడా అవన్నీ పిచ్చి ప్రేలాపనలుగా ప్రపంచ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. నెతన్యాహు, ట్రంప్ ప్రపంచ దృష్టిలో ఒక బ్యాడ్ బాయ్స్ గా, పిచ్చివాళ్లలా, జోకర్లుగా మిగిలిపోయారు. ఇరాన్ ఛాందసవాద పాలనను నిరసిస్తూ అక్కడి జైల్లో మగ్గిన అభ్యుదయ కాముకులు సైతం ఇజ్రాయెల్, అమెరికా చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ దేశంలో జరుగుతున్న విధ్వంసాన్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. అంతర్గతంగా వారి సమస్యలు ఏవైనా సరే బయటవాడు వచ్చి యుద్ధం చేయడం అంటే, తమ జీవితాల్ని ధ్వంసం చేయడం అంటే ఎవరూ సహించరు కదా. అయితే ఈ ప్రాంతంలో ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య వైరుధ్యాలు ఈనాటివి కావు. అట్లని యుద్ధాల వల్ల ఆ వైరుధ్యాలు సమసిపోయేవి కావు. ఎంతటి ఉన్నతమైన, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నా అహంకారం తలకెక్కించుకుంటే ఇక అంతే. అతి చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేరు. అమెరికా ఛాయలో అమెరికా పేరు చెప్పుకుని బతికీడిస్తున్న ఒక పరాన్న జీవి ఇజ్రాయెల్. అంతర్జాతీయంగా శాంతికి భంగం కలిగిస్తున్నది ఆ దేశమే అని అన్నాడు జోకెండ్. ఈయన అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్కు డైరెక్టర్. అలీ అర్దసీల్ లారిజానీ శాంతి ఒప్పందాన్ని తీసుకుని ముందుకొద్దామంటే అది ఇష్టం లేని ఇజ్రాయెల్ ఆయన్ని చంపేసింది. లారిజానీ ఇరాన్ దేశపు మామూలు అధికారి కాదు. అక్కడి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు సెక్రటరీ, గతంలో అక్కడి పార్లమెంట్ స్పీకర్. అంతేకాకుండా ఆయన న్యూక్లియర్ నెగోషియేటర్. అంతటి కీలకమైన వ్యక్తి చొరవ తీసుకుంటూ ఉంటే అతన్ని చంపడం ఎంత మోసం! అందువల్ల ప్రపంచ శాంతి హంతకులెవరో తెలుస్తూనే ఉంది కదా. ఇది మొత్తం ప్రపంచాన్ని, ప్రపంచ శాంతిని నాశనం చేయక ముందే
మనం ఈ పరాన్న జీవిని సమూలంగా నాశనం చేయక తప్పదు అని అన్నాడు జోకెంట్. ఇలా అదుపు తప్పి ఉన్న పరిస్థితులను చూసి కలత చెందిన జోకెంట్ తన పదవికి రాజీనామా చేసి దాన్ని ట్రంప్ మొహాన కొట్టి వెళ్ళిపోయాడు. తన ఆంతరంగికుడు అలా వెళ్ళిపోవడంతో ట్రంప్ బాధపడ్డాడో లేదో తెలియదు, కానీ బయటికి మాత్రం జోకెంట్ చాలా మంచి పని చేశాడు అని చెప్పాడు. ఇటీవల వెలువడిన ఒక విశ్లేషణ ప్రకారం తన ఎప్స్టీన్ ఫైల్స్ స్కాండల్ నుంచి ప్రపంచ ప్రజల దృష్టి మరల్చడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇరాన్ యుద్ధాన్ని ముందుకు తెచ్చాడని అమెరికా ప్రజల్లో ఎక్కువ మంది భావిస్తున్నారట. యుద్ధ నిర్ణయాన్ని ఖండిస్తూ అధ్యక్షుడు ట్రంప్ను మూర్ఖుడు అని అన్నాడు ఒక అమెరికా సెనేటర్ క్రిస్ వాన్ హలెన్. అమెరికాను యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ నేత నెతన్యాహు 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడని, మూర్ఖుడైన ట్రంప్ ఇప్పుడు అతన్ని వలలో పడ్డాడని అన్నాడు. యుద్ధం చేయాలన్న కోరిక ఉంటే ముందు మీ కుమారుల్ని సరిహద్దులకు పంపండి. ఏసీ గదుల్లో కూర్చొని బీరాలు పలకడం, బేరసారాలాడడం సులభం. మీ బిడ్డలు ఫ్రంట్ లైన్లో ఉన్న రోజు ప్రపంచం ఈ యుద్ధాన్ని మర్చిపోతుంది అని హెచ్చరించారు స్పానిష్ పార్లమెంటు సభ్యురాలు ఎరిన్ మోంటెరో. స్పెయిన్ దేశపు ప్రధాని పెడ్రో సాంచెజ్ ఏమన్నాడంటే, నా వైఖరి స్పష్టంగా ఉంది. నేను ఈ ఇరాన్ యుద్ధానికి మద్దతివ్వలేను. నేను గాజా, ఇరాన్ల పక్షాన నిలబడ్డాను అని ఆ అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలు అభినందించాయి. అంతేకాదు, స్ఫూర్తిని పొందాయి. అందుకే అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలబడి వారి అక్రమ యుద్ధానికి ఎవరూ మద్దతు తెలపడం లేదు. హర్మజ్ జలసంధి విషయంలో జోక్యం చేసుకుని దాన్ని తెరిపించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను అమెరికా నావికాదళ అధికారులు లెక్క చేయలేదు. ఇది మిలిటరీ తిరుగుబాటుగా మారుతుందా లేదా అన్నది వారి అంతర్గత విషయం. అధ్యక్షుడు అంటే కమాండర్ ఇన్ చీఫ్. అలాంటి వాడి ఉత్తర్వులను పట్టించుకోలేదంటే అధ్యక్షుడికి విలువ ఉన్నట్టా లేనట్టా? అధ్యక్షుడి ఆదేశాల్ని మిలిటరీ అధికారులు కాదనడం ఎప్పుడూ జరగదు. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధ సమయంలో జరిగింది. దేశాల మధ్య ఉండే ఒప్పందాలు, న్యాయపరమైన పరిమితుల దృష్ట్యా తాము అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు స్పందించడం లేదని అమెరికా నావికాదళ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా మిలిటరీ వారికి భద్రత లేకపోవడం వల్ల కూడా తాము ఆలోచనలో పడ్డామని వారు అంటున్నారు. పైగా తమ ఆదేశాలు అతిక్రమించి తమ శత్రు దేశపు నౌకలు ముందుకొస్తే వాటిని పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అలాంటి సమయంలో ఏ దేశపు నౌకైనా హర్మజ్ వైపు ఎందుకు వెళుతుంది? అయినా ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగిన వాడికి సాధక బాధలు తెలుస్తాయి. ట్రంప్దేముంది, అధికారం ఉంది కదా అని ఉత్తర్వులిస్తే సరిపోతుందా? పోయేది ఆయన ప్రాణం కాదు కదా. ప్రపంచ నేతలంతా కలిసి రావాలి. అందరం కలిసి ఇరాన్పై ఒత్తిడి పెంచి హర్మజ్ జలసంధిని తెరిపిద్దాం అని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల అధిపతులకు ఒక పిలుపునిచ్చాడు. కానీ పాపం ఎవరూ స్పందించలేదు. దాంతో ట్రంప్ వెంటనే మాట మార్చాడు. అమెరికాకు హర్మజ్తో అసలు అవసరమే లేదు అని తన అహంకారాన్ని మరో రకంగా వ్యక్తపరిచాడు. ప్రపంచ దేశాల మీద ఇతగాడి పెత్తనం ఏంటో కనీసం ఇతనికైనా అర్థమవుతుందో లేదో. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే గొప్ప ఏడిపించే హాస్యగాడిలా నిలిచాడు ట్రంప్. ఈ విషయం మీదే ఫ్రెంచ్ నాటో జనరల్ యుకోవ్లిఫ్ ఒక హెచ్చరిక చేశాడు. హర్మజ్ జలసంధి తెరిచే విషయంలో ఎవరైనా ట్రంప్ వెనుక చేరితే వారు ఐస్బర్గ్ను ఢీకొట్టిన తరువాత టైటానిక్ టికెట్ కొనుక్కున్నట్లే అని. మొత్తంగా ముస్లింలను, అరబ్బులను చంపాలన్నదే క్రైస్తవ దేశమైన ఇజ్రాయెల్ ధ్యేయం. ఇరాన్ తరువాత వారు టర్కీ మీద తప్పక దృష్టి సారిస్తారు. ఈ ప్రకటన చేసింది ఎవరో మామూలు వ్యక్తి కాదు, CIA మాజీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ లారీ జాన్సన్. అది కూడా CNN అంతర్జాతీయ టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన మాటల్లో నెతన్యాహు, ట్రంపుల కుటిల నీతి స్పష్టమైంది. అలాగే అమెరికా షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ జాన్ మెర్షిమీర్ అభిప్రాయం కూడా చాలా విలువైంది. ప్రపంచానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యుద్ధం మేం గెలవడం లేదు. అవగాహన లోపంతో, సరైన ఆలోచన, సరైన పథకం లేకుండా యుద్ధానికి దిగడమే ఒక తప్పుడు నిర్ణయం. అందువల్ల ప్రపంచంలో అమెరికా విశ్వాసాన్ని కోల్పోతుంది. యుద్ధంతో కలిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు,
కానీ కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళీ పొందేది ఎలా? అది ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉండిపోతుంది అని ఆయన బాధపడ్డారు. దీనివల్ల తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, వ్యక్తులైనా, వర్గాలైనా, ప్రభుత్వాలైనా తమ అధికార దర్పంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించలేవు. అణగదొక్కడం ద్వారా శాంతి స్థాపన జరగదు. ఇతరుల హక్కుల్ని కాలరాస్తూ మానవీయ విలువల్ని కాపాడలేవు. మానవత్వం, మానవీయ విలువలు అనేవి ఒక వర్గానికి, ఒక దేశానికి, ఒక ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన ఆస్తులు కావు. అవి విశ్వజనీనమైనవి, అందరికీ అందుబాటులో ఉండాల్సినవి. శాంతిని కోరుకునే వారెప్పుడూ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. నైతికత లేని సమాజాలు, ప్రభుత్వాలు, దేశాలు ప్రపంచాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం భారతీయులం చేయగలిగేది ఏమైనా ఉందా అంటే, తక్షణమే అమెరికా, ఇజ్రాయెల్ వస్తువుల్ని బహిష్కరించాలి. ఇజ్రాయెల్, అమెరికా ఉత్పత్తులు కొన్నా, హాలీవుడ్ సినిమాలు చూసినా మన డబ్బు వారికి దారపోస్తున్నట్లే లెక్క. జరుగుతున్న అధర్మ యుద్ధంలో ఒక రకంగా మనము పాలు పంచుకున్నట్లే లెక్క. దేశవాసులు ఎడాపెడా షాపింగ్ చేయకుండా ఏ ప్రొడక్ట్ ఏ దేశానిదో తెలుసుకుని కొనాలి. తమది అగ్రరాజ్యం అన్న అహంకారంతో ఒక దేశం ఉగ్రరాజ్యంగా మారినప్పుడు మన మోదీ ప్రభుత్వం లాగా దానికి గులాంగిరి చేయకూడదు. ఈ దేశ ఔన్నత్యాన్ని నిలుపుకోగలిగే బాధ్యత గల పౌరుల్లాగా ధైర్యంగా, స్వతంత్రంగా నిలబడగలగాలి.